నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. మ్యాటర్ ఏంటంటే ఇందాకే మనశంకర్ ప్రసాద్ గారి ట్రైలర్ చూశాను, మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం. DILOE ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ట్రైలర్ చూడగానే మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశాను. ఆడేమో హైప్ తగ్గించడానికి ట్రై చేస్తున్నట్టుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నాకు కూడా అది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. నిజంగా క్రింజ్ లో లేదు, కామెడీ చాలా బాగుంది. మెయిన్ లో వచ్చేసరికి చిరు సార్ అండ్ వైఫ్ ఆ కాంబినేషన్, మొగుడు పిల్లలు గొడవ వచ్చినట్టు అదైతే మాత్రం కామెడీ చాలా బాగుంది. చిరు సార్ మోడ్యులేషన్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ చిరు సార్ కి వెంకీ సార్ కి మధ్యలో ఉన్న డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్లీ ట్రైలర్ కట్ అయితే ఎలా చేశారంటే కథ మనకు అర్థం కాకుండా చేశారు. స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకుండా డైలాగ్స్ కామెడీతో అక్కడక్కడ అలా పెట్టి నింపేశారు. బేసిక్ గా స్టోరీ ఏమర్థమైంది, జస్ట్ ఓకే ముందు పెళ్ళయింది, తన విడిపోయారు, మళ్ళీ కలిసే సిచ్యువేషన్ వచ్చింది, అలా అక్కడ కామెడీ జనరేట్ చేశారు. ఇందాక గుర్తుపెట్టుకోమన్నా కదా, అంటే ట్రైలర్ లో మెయిన్ 2 డైలాగ్స్ ఉన్నాయి. అవేంటంటే అక్కడ ఏం లేదు కదా సార్ అంటారా, నిజంగా లేదు అక్కడ ఏమీ. ఎందుకు లేదంటే అది కావాలని పెట్టినట్టు లేదు, ఏదో ట్రైలర్ లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేసినట్టు, అంటే స్టోరీ రివీల్ అయిపోతున్నట్టు. అంటే స్టోరీ ఎలా ఉండదు అనుకోండి. నేనైతే మళ్ళీ వెళ్ళి సంక్రాంతికి వస్తున్నాం F2 F3 ట్రైలర్స్ మళ్ళీ చూసాను. ఆ ట్రైలర్ కట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇది ఎందుకు ఇలా చేశారు, నిజంగా హైప్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గా పండగ ఎక్కడికి వెళ్తాం, వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాం. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ అయితే ఓకే బాగుంది, కామెడీ సీన్స్ కట్ట బాగున్నాయి. మిగతా అన్ని మనం థియేటర్ లోనే చూసుకోవాలని వాళ్ళు అంటున్నారని మనం అనుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు లాస్ట్ క్లైమాక్స్ లో వెంకటేష్ సార్ ఎందుకు వచ్చారో నాకు అర్థమైపోయింది. ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. హెలికాప్టర్ లోంచి ఇలా వెంకటేష్ సార్ దిగేసి, అరే వరప్రసాద్ నీకు మంచి ఛానల్ చెప్తాను, అందులో మూవీ రివ్యూస్, అప్డేట్స్, బ్రేక్ డౌన్స్ ఇంకా చాలా వస్తాయి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అని చెప్పి మన ఛానల్ పేరు చెప్పారు అనమాట. ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా, మీరు ఇక్కడ గడిపే ప్రతి మినిట్ ప్రతి సెకండ్ మీకు వర్తబుల్ గా వాల్యుబుల్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మీ వాల్యుబుల్ టైం కి వర్తబుల్ అనిపించే కంటెంట్ ఇస్తాను. ఎంత ఇంగ్లీష్ వచ్చింది ఏంటి, ఇలా మంచి కంటెంటే చేస్తానని రాజమాత శివగామి దేవి మీద ఒట్టేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కలుద్దాం.